ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? ఏ దైవ భక్తుడైనా తమ పిల్లలను వాక్యంలో పెంచారా? రాజమండ్రిలో గత సంవత్సరం అండి నేను ఒక సభకు వెళ్ళానండి. సభలో ప్రసంగించిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు స్టేజ్ మీదకి వచ్చారు. అన్న, మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాము. జయశాలి గారి ప్రసంగాలు మేము నెట్లో చూసిన తర్వాత మేము మారిపోయామన్నా. బైబిల్లో ఇంత సత్యం ఉందా? మేము సత్యాన్ని విన్నాము. దేవుడంటే మాకు అర్థమైపోయింది. దేవుడంటే ఏంటో ఒకప్పుడు మాకు దూరం, కానీ జయశాలి గారి మాటలు వింటుంటే దేవుడంటే మాకు తండ్రి, మా ఇంట్లో ఒక వ్యక్తి, మా కుటుంబంలో ఫ్యామిలీలో మెంబర్, మేము ఎంత దగ్గరైపోయాం దేవుడికి అని మాట్లాడుతూనే ఉంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మ, బాగుంది, మరి మీరు జయశాలి గారి ప్రసంగాలు విన్నామంటున్నారు, మారామంటున్నారు, దేవుణ్ణి తెలుసుకున్నామంటున్నారు, మరి ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అని అడిగానండి. అన్న, మాకు 8వ తరగతి చదివే కొడుకున్నాడన్నా, వాడు దేవుని దగ్గరకు రమ్మంటే రావడం లేదన్నా. బైబిల్ తప్పు, అసలు దేవుడే తప్పు, దేవుడే లేడు, ఇదంతా ట్రాష్ అంటున్నాడు. ఎందుకమ్మా అని అడిగాను. వాళ్ళ సైన్స్ మాస్టర్ చెప్పాడట, బైబిల్లో ఉన్న సృష్టి కార్యక్రమాలన్నీ తప్పు, బైబిల్ తప్పు, అసలు హిస్టారికల్గా బైబిల్ తప్పు, బైబిల్లో హిస్టరీ లేదు, అదొక అభూత కల్పన అని వాళ్ళ సైన్స్ మాస్టర్ చెప్పాడట. అది వాడి మనసులో పడిపోయింది. ఇక వాడి తల్లి తండ్రి ఎవరు చెప్పినా వినడం లేదు, వెళ్ళిపోయాడు. మా బిడ్డ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడేమో అని బాధగా ఉందని ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుందండి. ఎంత గొప్ప తల్లి అండి, ఎంత గొప్ప తల్లి. ఈరోజు పిల్లలకు ఆస్తులు ఇచ్చి వాళ్ళ పేరిట బ్యాంకు బ్యాలెన్సులు వేసి, మేము వారికి తల్లిగా తండ్రిగా ఉన్నందుకు, వాళ్ళని కన్నందుకు మేము ఏదైనా చేయాలి కదండి అని ఆస్తులు కూడా పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా. మా బిడ్డకు బైబిల్ ఇవ్వాలి, నా బిడ్డకు నేను పరలోకాన్ని ఇవ్వాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి క్రైస్తవుల్లో? నిజంగా గొప్ప తల్లిదండ్రులు అండి వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందం వేసింది.